ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఆ పండుగ చాలా గొప్పగా జరిగింది. పండుగ అని ఎందుకు అంటున్నానంటే, చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గొప్ప గొప్ప వాళ్ళు, ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మినిస్టర్స్ చరిత్రలో మొట్టమొదటిసారి రావటం. ఒక చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి చాలా గొప్పగా అనిపించింది. మోదీ గారు మరియు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ వచ్చారు. ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తుంటే ఇండియా ఒకటే. తెలుగు ప్రజలమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ప్రజలు అంత గొప్పగా తీర్పిచ్చారు. 175కి 164 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేశారు. దీని వెనుక చంద్రబాబు నాయుడు గారి ఒక్క కృషే లేదు. నారా లోకేష్ గారి కృషి, 5 కోట్ల ఆంధ్రుల కృషి, మరియు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదల. పట్టుదల అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు బాధపడటం చూసి, ఆయన జైల్లో నలిగిపోవటం చూసి, ఉద్వేగంతో, ఆవేశంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి అలయన్స్‌ని స్టార్ట్ చేశారు. తర్వాత కేంద్రంలో మోదీ గారిని ఒప్పించటంలో తన పాత్ర వహించారు. అందువల్లే 3 పార్టీల అలయన్స్ స్టార్ట్ అయింది. ఎన్‌డీఏ కూటమి గెలిచింది. చాలా గొప్పగా ఉంటుంది రానున్న రోజుల్లో.